ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే ఊహించని అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల బకాయిందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమా నిలిపివేయాలని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడిని, ఆగడు చిత్రాల నిర్మాణ సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి. ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు. అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటని ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నిర్మాతలకు ఈ తీర్పు పిడుగుపాటైంది. అయితే ఈ వివాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా త్వరగా పరిష్కారం అవుతుందని, సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.